స్తుతిని ఆత్మతో
మీ ఆత్మతో సేవించుడే ఆత్మ నీవిక మేలుకొనే శుద్ధాత్మ యేసుని తండ్రిని త్రిత్వమగుణ ఏకా దేవుని వర్షమున సేవింపవే నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నార్పించుడి మీ ఆత్మతో సేవించుడి. తండ్రికయు కుమారునికయు పరిశుద్ధాత్మకే నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చెయ్యము. అవి నాకు ప్రభుత్వము, అవి నీ పరిశుద్ధ పర్వతములను నీ నివాస స్థలములను నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠములకు నాకు ఆనంద సంతోషములు చేయు దేవునితో చేరుదను. దేవా నా దేవా సితారా వహించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదను. ప్రభువుకు ప్రియుల యథార్థపతి మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపలను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మనకు పాప క్షమాపణ చేయమని మనందరూ వేడుకుందాము.
ఎడతెగని ధ్యానం చేద్దాం. ఈ సంఘమును పవిత్రపరిచి కాపాడము. అతని సహాయం లేకుండా సురక్షితంగా నిలవలేదు కనుక ఈ కృపా సహాయముల చేత దానిని ఎల్లప్పుడూ సంరక్షింపమని నీతో పరిశుద్ధాత్మలో సదా ఏకదేవుడమై యుగయుగములో జీవిస్తూ పరిపాలించుటకు ఈ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నేను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభునామానికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సెప్టెంబర్ నెల ఈ 9వ మాసములో 20వ తేదీ పరిశుద్ధ త్రిత్వములోని 15వ ఆదివారమునకై ఏర్పాటు చేయబడినటువంటి మొదటి పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 6వ అధ్యాయం 10వ వచనం వరకు రీతిగా వ్రాయబడి ఉన్నది. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా? ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి ఎందరొకరొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడక ఉందము. 6వ అధ్యాయం 1వ వచనం నుండి, సహోదరులారా, ఒకడు తప్పిదములోనైనను తాను చిక్కుకుని నేడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తాను శోధింపబడదునేమని తన విషయమై చూచుకొనొచ్చు. సాత్వికముతోనూ సాత్వికమైన మనసుతోనూ అట్టివారిని మంచి దారికి తీసుకుని రావాలను. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనా వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని నెడల తను తానే మోసపరుచుకునను. ప్రతివాడు తాను చెయ్యి పనిని పరీక్షించి చూచుకునవలను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. ప్రతివాడును తన బరువును తానే భరించుకునవలను కదా. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించే వారికి మంచి పదార్థములన్నింటిలో భాగము ఇయ్యవలను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే కోయను. ఎలయనగా తన శరీరచ్చలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షయమును పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయను. మనము మేలు చేయుట యందు విసుకగా యుందుము. మనము అలయక మేలు చేసితే మేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడలను మేలు చేయదము. నేటి దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక పాఠ్యభాగము ఇంత పర్యంతము. నేటి పరిశుద్ధ త్రిత్వములోని 15వ ఆదివారమునకై ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగము సువార్తికుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 24వ వచనం నుండి 34వ వచనం వరకు రీతిగా వ్రాయబడి ఉన్నది. ఎవడను ఇతరు యజమానులకు దాసుడుగా ఉండలేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని స్త్రీకిని దాసుడుగా ఉండలేరడు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చేనను, మీరు ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తము కోయము, కొట్టలో కూర్చుకునము, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వారి కంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడికి చేసుకునగలడు? వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో అలా ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకరి దాని వలనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించుటలా? అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతింపకూడదు. అన్యజనుడు వీటి నుండి నీ విషయమై విచారించరు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడను. రేపటిని గురించి చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. అందరూ కలిసి మన విశ్వాసమైన ఆది అపోస్తలుల
విశ్వాస ప్రమాణాలు ఒప్పుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 398వ కీర్తన పాడుకుందాం. రేపటి గురించి చింతింపకము అనేటువంటి ఆ భావంతో మిక్కిలి సమయాలు గారు రాసే గొప్ప కీర్తన. జీవమా చింతించకుండు నిన్ను గావ వచ్చిన యేసు కరుణామయుండు. జీవమా చింతించకుండు, జీవమా చింతించి క్షితిమూరేడైనా నిన్. జీవమా చింతించి క్షితిమూరేడైనా నీ జీవాముకున్నతి చేసేదవా. కావున నీ చింత క్రాంతము వెడలించు దేవుడే హోవాని దిక్కని నమ్మి. జీవామా చింతించకుండు, గగన వీధిని బోవు కగములు దున్నునా. గగన వీధిని బోవు కగములు దున్నునా. తెగగోసి కోట్లాలు దాచునుకో. యగణిత పక్షుల కాహారమీయంగ బిగడేద విందుకు పెంచు నిన్నతడు. జీవమా చింతించకుండు నిన్ను గావ వచ్చిన యేసు కరుణామయుండు. జీవమా చింతించకుండు. మిస్రాయిం బాధల మేరాల తొలగించి. మిస్రాయిం బాధల మేరాల తొలగించి. ఇశ్రాయేలుకు మన్నా ఇయ్యలేదా. ఆశ్రయమై నీదు హస్తము విడువక నీ శ్రమలను పాపి నిన్నేలు నతడు. జీవమా చింతించకుండు నిన్ను గావ వచ్చిన యేసు కరుణామయుండు. జీవమా చింతించకుండు. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరలోకపు కృపయు సమాధానములు మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ప్రభునామానికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఈ పరిశుద్ధ త్రిత్వ ఆదివారాల్లో 15వ ఆదివారం ఈ కృపా సమయాన ప్రభు పిల్లలంగా జీవాహారము అయినటువంటి జీవజలములు ఊటలుగా ఉన్నటువంటి మన ప్రభువు దగ్గరికి ఆత్మీయ ఆకలితో తహతహలాడుతూ ప్రభు యొక్క జీవాహారమును ప్రభువు అందించి జీవజలపు ఊటలను మనము అందుకోవడానికి పరమదేవుడు మనకిచ్చిన ఈ గొప్ప మహాభాగ్యమును బట్టి దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను.
ఆ పరలోకపు దేవుడు మనకు జీవాహారం అయి ఉన్నాడు. ఆ పరలోకపు దేవుడు మన యొక్క దప్పికని తీర్చి జీవజలకు ఊటగా మనకు అందుబాటులో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయ ఆకలి దప్పులు తీరుస్తూ ఆధ్యాత్మిక జయ జీవితంలో మన పక్షముగా ఉండి మనకు తోడుగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటూ ఉన్న ఆదరణకర్త అయినటువంటి ఆ గొప్ప దేవాది దేవునికి మనం ఎన్నెన్నో స్తోత్రములు వందనములు చెల్లింపబద్దులమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గత వారంలో 10 మంది కుష్ఠరోగులు యేసయ్యను ప్రాధేయపడ్డారు, ఆయనను ప్రతిమలాడారు. అయితే యాజకులు వెళ్ళి మీరు కడపరుచుకోండి అనే ఒక్క మాటతో వారి శరీరంలో ఉన్న రోగాలు, ఆ వ్యాధి తొలగిపోయింది. కానీ ఒక్కడే యేసయ్య ఎదురు తిరిగి వచ్చాడు. కృతజ్ఞతతో బిగ్గరగా కేకలు వేసి దేవుడిని స్తుతించాడు. మిగిలినటువంటి ఆ 90 అవకాశం అయిపోయింది, అవసరం తీరిపోయింది, మా కష్టాలు పోయాయని లోకాన్ని ఆశించారు. కానీ కష్టాల నుండి విమోచించినటువంటి యేసయ్యను మర్చిపోయారు. యేసయ్య కూడా అడిగారు, మిగిలిన ఆ 90 ఎక్కడ? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇటువంటి అవకాశవాదులు నేటి క్రైస్తవ సమాజంలోనే కాదు, బాహ్య సమాజంలో కూడా మనకు తారసపడుతూ ఉన్నారు. అవసరమైందాక దేవుడు, కష్టాలు తీరిందాక దేవుడు, ఏదో ఒక ఆపద తీరిందాక దేవుడు, తర్వాత దేవుడు అక్కర్లేదు. ఈ 9 మంది చేసిన పనేది. కానీ ఈ ఒక్కడు సమరయుడు, అన్యుడు, వాడు దేవుడిని ఎంతగా కనపరచాలో అంతగా దేవుడిని మహిమపరిచాడు. అతడు శారీరకంగా స్వస్థపడ్డాడు, ఇతడు ఆత్మీయంగా స్వస్థపడ్డాడు. కారణం ఏంటంటే, నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది, స్వస్థపరిచిందని యేసయ్య పలికిన ఆ 2వసారి మాట తన ఆత్మను స్వస్థపరిచింది. కానీ వాళ్ళు శారీరకంగా స్వస్థత పొందారు, కానీ ఆత్మీయంగా వారు స్వస్థత పొందలేకపోయారు. ఈనాడు మన సంగతి ఏంటి? మన జీవితంలో శారీరకమైనటువంటి రోగాలు పోగొట్టుకోవడానికి దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు, కానీ ఆత్మీయంగా మనం ఎంతవరకు పరిశుద్ధంగా ఉంటూ ఉన్నాం, ఆత్మీయంగా మనము ఆత్మీయ స్థితిలో పరలోకపు దేవుడు సంతోషపడే విధమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం. అలాంటి జీవితం కావాలంటే లోకముల నుండి మనం యేసయ్య దగ్గరికి రావాలి. అప్పుడే ఆ కృప మనకు దొరుకుతుంది. అయితే ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక అని కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో 22వ వచనంలో రాస్తాడు పౌలు. అవును, ఇతడు ప్రేమించాడు, శాపగ్రస్తమైన స్థితి నుండి అతడు విమోచించబడ్డాడు. కానీ వారు ప్రభు దగ్గరికి వచ్చారు, కానీ అవసరం తీరిన తర్వాత వారికి ప్రభువుని ప్రేమించే మనసు లేదు, ప్రభువును ఆరాధించగలిగే కృతజ్ఞత భావన లేదు. ఏం చేస్తాం? ఇటువంటి వాళ్ళు అవకాశవాదులుగా ఉండి దేవుని నామాన్ని అవమానపరిచేవాళ్ళు లేకపోలేదు. కానీ ఈ రోజున మనం చదువుకున్నటువంటి త్రిత్వములోని 15వ ఆదివారంలోనికి మనం వస్తే, మనిషి జీవితంలో ఏది ప్రాముఖ్యం? విచ్ ఈజ్ ఇంపార్టెంట్? నేటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏది ప్రాముఖ్యమైంది? దేవాది దేవుడు ఒక బల మీద ఒక ప్రక్కన డబ్బులు పెట్టాడు, ఒక ప్రక్కన సిలువలు పెట్టాడు. దేవుడు ఉన్నాడు. ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యమో ఏది ముఖ్యమో మీరే చెప్పండి అని దేవుడు అడిగాడు అనుకోండి. ఒక ప్రక్కేమో డబ్బులు కనపడుతున్నాయి, ధనం కనపడుతుంది, ఐశ్వర్యములు కనపడుతూ ఉన్నాయి, మరొక ప్రక్కేమో దేవుడు కనపడుతూ ఉన్నాడు. ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యమో ఏది ముఖ్యమైనటువంటిదో మీరు గమనించండి. యేసయ్య ఒక పరీక్ష పెట్టారు అనుకోండి, మనము దేనికి ప్రాధాన్యతనిద్దాం? డబ్బుకా, లేకపోతే ఇటు ప్రక్కన ఉన్న దేవునికా? దేనికి మనం ప్రాధాన్యతనిద్దాం? కానీ ఇహలోక సంబంధమైనటువంటి ఈ యుగదేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకు గురుడితనం కలుగజేస్తుంది. అనేకులు లోక సంబంధమైన సంపదల వైపుకు ఆకర్షించబడ్డారు. అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి లోకాశల్లో పడిపోయి విలువైన దేవుని కృపను పోగొట్టుకున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. కానీ యేసయ్యను ఎరిగి ఉన్న మనము, యేసయ్య మహిమను గుర్తించి ఉన్న మనము ఈ రోజున క్రైస్తవ సమాజంలో దేవుని యొక్క సంఘములో ఉంటూ మనము దేనికి ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం? దేనికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? ఆలోచన చేద్దాం. కానీ
ఇక్కడ అదే అంటూ ఉన్నాడు 25వ వచనంలో, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణముల గురించైనను, ఏమి ధరించుకుందమో అని మీ దేహముల గురించైనను చింతించవద్దు అని అన్నాడు. చింతించవద్దు అన్నాడు. కారణం ఏంటంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారము అపోస్తలుడైన పౌలు ద్వారా ఒక గొప్ప సత్యాన్ని అక్కడ మనం గుర్తిస్తాం. 4వ అధ్యాయం 19వ వచనం, క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును ఆయన తీర్చును. అద్భుతమైనటువంటి వాక్యం. క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును ఆయన తీర్చును. అవును, మన అవసరాలు ఎరిగిన దేవుడు, మన అక్కడను ఎరిగిన దేవుడు, మనలను పుట్టించిన దేవుడు. మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలము. ఆయన ప్రజలమై ఉన్న మనకు ఆ పరలోకపు దేవుడు, ఆ పరలోకపు తండ్రి ఏ నాటికి ఆనాడు మనకు కావలసినటువంటి ఈవులను మనకు ఇచ్చే సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ఇస్తాను అంటూ ఉన్నాడు. నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనం ప్రకారములో పాత నిబంధన ధర్మశాస్త్ర భాగములు అంటాడు కదా, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు నేను ఆహారం నేను కుమ్మరిస్తాను, కురిపిస్తానంటూ ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడు మన ముందు పెడితే, ఇంత గొప్ప వాగ్దానాలతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే, ఈనాడు మన విశ్వాసము దేని మీద ఉన్నది? ఈనాడు మన యొక్క మనస్సు, మన యొక్క ఆలోచనలు వేటి మీద ఉన్నాయి? ఒకడంటాడు, డబ్బులు లేకపోతే ఎలా బతకాలండి? డబ్బులు లేకుండా ఎలా 4 మెతుకులు ఎట్లా పోతాయండి? కరెక్టే. నిన్ను తన స్వరూపములో, తన పోలిక చొప్పున, తన ఆకారములో ఒక మంటి ముద్దగా ఉన్న నిన్ను ఒక ఆకారములోనికి నిర్మించిన దేవుడు ఈ దేహమును ఒక విలువైన దేహముగా మనకిచ్చినటువంటి దేవుడు ఈ దేహానికి కావలసినటువంటి అవసరాలు దేవునికి తెలియవా? ఈ దేహము బ్రతకడానికి, ఈ దేహము సజీవంగా ఉండడానికి, ఈ దేహము ఆరోగ్యంగా ఉండడానికి మనకు కావలసినటువంటి వాటిని దేవుడికి తెలియదా? తెలుసు. ఎందుకంటే ఈ దేహము లోపల ప్రాణము ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది. ఆ ప్రాణాన్ని, దేవుని ఆత్మను కాపాడే ఆ గూడే ఈ దేహము. కాబట్టి ఆ దేహాన్ని బలపరచడానికి, ఆ దేహమును జీవము కలిగినటువంటి దేహముగా ఈ లోకములో కాపాడడానికి ఏ నాటికి ఆనాడు మనకు కావలసిన వాటిని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. ఒక యవనస్తుడు తన మనస్సులో బలమైన కోరుకున్నాడు. ఏంటంటే, నేను బంగారాన్ని ఎక్కువ సంపాదించాలి, కూడబెట్టాలి, ఇది ఎంతో విలువైంది లోకంలో, ఈ బంగారాన్ని నేను ఎలాగైనా సంపాదించాలని కనీసం చివరికి పెళ్లి కూడా చేసుకోవాలి, మనసంతా దాని మీద పెట్టి. సరే, పెళ్లి కూడా చేసుకోకుండా బ్రహ్మచారిగా తన మనసులో ఏదైతే కోరికుందో ఆ కోరిక చొప్పున బంగారాన్ని సంపాదించడానికి ఎన్నెన్నో కష్టాలు పడుతున్నాడు, ఎన్నెన్నో తంటాలు పడుతున్నాడు. అయితే కొంత బంగారం సంపాదించాడు, పర్వాలేదు అనుకున్నాడు. సరే, ఇంట్లో పెడితే ఎవరైనా తాగేస్తారేమోనని 6వ అధ్యాయం 19-20 వచనాల్లో ఉంది కదా, అక్కడ ధనము ఉంటే చిమ్మెట్లు కొడతాయని, తుప్పు పడుతుందని, దొంగలు కన్నమ వేసి వాటిని దోచుకుంటారని వ్రాయబడి ఉంది కదా. దానిని ఆలోచన చేసి ఇతడు ఏం చేశాడంటే, ఒక మూటలో మూట కట్టి ఒక చెట్టు పాదులు పెట్టాడు. ఆ చెట్టు పాదులు పెట్టి రోజు ఆ చెట్టుకి నీళ్లు పోయటం, ఆ బంగారం మూటను చూడటం, ఇదంతా జరుగుతుంది. ఈడేంది ప్రతిరోజు ఈ చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు, ఈ చెట్టుకే నీళ్లు పోస్తున్నాడు ఏంటని కొందరు చాలా జాగ్రత్తగా గమనించారు. ఒకరోజు ఆ ప్రక్కన ఉన్నవాళ్ళు, ఏంటి ఈ చెట్టు దగ్గరికి వెళ్తాడు, ఈ చెట్టు దగ్గర ఏముంది, ఈ చెట్టుకే ఎందుకు నీళ్లు పోస్తున్నాడని ఆ చెట్టు చుట్టూరు దవ్వారు. ఆ చెట్టును పరీక్ష చేశారు. లోపల ఏముందంటే ఒక మూట కనపడింది. ఆ మూటలో చూస్తే బంగారం ఉంది.
సరే, ఆ రాత్రి ఆ బంగారం మూటను వాళ్ళు ఎత్తుకుపోయారు. తెల్లారి పొద్దున మనోడు యథావిధిగా అదే చెట్టు దగ్గరికి వచ్చాడు. అదే చెట్టు నీళ్ళు పోస్తున్నాడు. కొన్ని రోజులైన తర్వాత, 4-3 రోజులైన తర్వాత ఆ గుట్ట తీసి చూస్తే బంగారం లేదు, బంగారం మూట లేదు. నిరాశపడ్డాడు, ప్రయాసపడ్డాడు, కానీ ఆశించాడు, కానీ తన జీవితంలో తన కష్టాన్ని అనుభవించలేని తెలివి తక్కువ వాడుగా ఉన్నాడు. అందుకని ఒక సూక్తి సమాజంలో ఉన్నది, దురాశ దుఃఖమునకు చేటు. ఎంత దురాశతో ఉన్నాడో అంత తన హృదయంలో దుఃఖపడ్డాడు. అయ్యో, నా కష్టాన్ని నేను అనుభవించలేకపోయాననేటువంటి నిరాశతో మిగిలిపోయాడు. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో 4-5 వచనాలు అంటాడు కదా జ్ఞానైనటువంటి సొలొమోను. చక్కని మాట అక్కడ మనం గమనిస్తాం. 23వ అధ్యాయము 4-5 వచనాలు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగిన యెడల, నీకు అట్టి అభిప్రాయము ఉంటే దానిని విడిచిపెట్టు. 5వ వచనం అంటాడు కదా, అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. అదులు రెక్కలు ధరించి ఎగిరిపోవును. డబ్బుకు రెక్కలు వస్తాయి. అది ఎలా ఎగిరిపోతుందో, ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఈ లోక సంబంధమైన ధనాశల మీద, ఐశ్వర్యముల మీద మన మనసును కేంద్రీకరించి మన ఆలోచనను, మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టుకునే కంటే ఐశ్వర్యములకు, ఘనతలకు మూలమైనటువంటి సకలమైనటువంటి ఆశీర్వాదములతో దీవించే దీవెనలకు కర్తగా ఉన్నటువంటి యేసయ్య నీలో నాలో ఉంటే మనం ఎంత గొప్ప భాగ్యవంతులం. సుంకరి మెట్టు దగ్గర ఉన్నటువంటి మత్తయ్య, లేవి, నన్ను వెంబడించు అన్నాడు. ధనాన్ని విడిచిపెట్టాడు. ధనమును సృష్టించిన సృష్టికర్తనటువంటి యేసయ్యని వెంబడించాడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడిగా దీవించబడ్డాడు. జక్కయ్య ఎరుకోలో ధనాన్ని విడిచిపెట్టాడు. ఇది నా కొత్త అనుకున్నాడు. నా దేవునికి ఇష్టమైన జీవితాన్ని నేను జీవించాలనుకున్నాడు. ప్రత్యేకించబడ్డాడు. ధనములకు, ఐశ్వర్యములకు మూలమైనటువంటి యేసయ్యను వెంబడించాడు. ఈ రోజున నీవు ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు? ఈ రోజున నీ మనస్సు దేని మీద ఉన్నది? ఐశ్వర్యము మీద, ఐశ్వర్యములకు కర్త అయినటువంటి దేవుని మీద నీవు దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? నీ జీవితంలో దేనికి నీవు ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నావు? ఆలోచన చేద్దాం. ఇక్కడ అదే అంటున్నాడు. 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏనాటికి ఆనాడు మనకు అవసరమైన వాటిని ఆ పరలోకపు దేవుడు మన హృదయములో, మన తలంపుల పుట్టమనిపి ఆయన ఎరిగి ఉన్న దేవుడు. నా దేవునికి తెలుసు, నా దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసంతో, ధైర్యంతో ఉంటే ఆ పరలోకపు దేవుని హస్తాలు మన వైపు చాపబడి ఉన్నాయి. ఏలియా కెరీతబాబు దగ్గర కూర్చోమన్నాడు. కూర్చున్నాడు. దేవుడు చెప్పిన మాట విన్నాడు. కాకుల ద్వారా తన అవసరాన్ని దేవుడు తీర్చాడు. కరువులో కూడా దేవుడు ఒక ప్రవక్తను, ఒక బలమైన విశ్వాసమగమైనటువంటి ఒక సామాన్య మానవుణ్ణి దేవుడు పోషించలేదా? ఆదికాండం 27వ అధ్యాయం 32-34 వచనాలు చూస్తే, ఏశావు పెద్దవాడు ఒక్క పూట కూటి కొరకు విలువైన, ఆశీర్వాదకరమైన జ్యేష్ఠత హక్కును అమ్మివేశాడు. ఒక్క పూట కూటి కొరకు. అందుకే ఇక్కడ అంటాడు, మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. 31వ వచనం, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతించవద్దు. అన్యజనుడు వీటన్నిటి విషయమే విచారిస్తారు. అన్యులని విచారించేది క్రీస్తుని ఎరిగినని, క్రీస్తులో ఉన్న దేవుని కృపను గుర్తించిన నీవు ఎందుకు చింతించాలి?
నీ చింత దేవుని విశ్వాసాన్ని, దేవుని మీద ఉన్నటువంటి మనసును చల్లారుస్తుంది, బలహీనం చేస్తుంది. దేనిని గురించి చింతపడుతున్నావు? దేనిని గురించి దేవుడిచ్చిన విశ్వాసాన్ని నీ జీవితంలో చలార్చుకుంటున్నావేమో ఆలోచన చేద్దాం. ఇవన్నీ మీకు కావాలని నాకు తెలియను అంటున్నాడు దేవుడు. రెండవది, ఇక్కడ 34వ వచనంలో మనం చూస్తే రేపటిని గురించి మీరు చింతించవద్దు అంటున్నాడు. రేపటిని గురించి మీరు చింతించవద్దు అంటున్నాడు. రేపు అసలు ఈ రోజే మన రోజు కాదు, ఈ రోజే పరిపూర్ణంగా మన రోజు కాదు. కానీ రేపటి సంగతి ఎందుకండి? రేపటి సంగతి ఎందుకండి? మనకు కావలసినటువంటి ఈరోజు దేవుడు నాకేమిచ్చాడు, దేవుని దగ్గర నేను ఎలా ఉంటున్నాను, దేవుని మార్గంలో నేను ఎలా జీవిస్తున్నాను ఆలోచన చేద్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనం నుండి 20వ వచనం వరకు, నిర్గమకాండం 16వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకు చూస్తే అక్కడ ఇశ్రాయేలీయులు దేవుడు ఆకాశం నుండి పంపబడిన ఆహారమును వాడు తిన్నారు. దేవుడిచ్చిన ఆహారం, దేవుడిచ్చినటువంటి దీవెన. అయితే అక్కడ వాక్యంలో చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయంలో 16వ వచనం నుండి, మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, ప్రతివాడు తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున ధరని కూర్చుకొనండి అన్నాడు. దేవుడు ఈనాటికి కావలసిన ధరని కూర్చుకోమన్నాడు, ఈ పూటకు అవసరమైన ధరని సంపాదించుకోమన్నాడు. ఓకే, కానీ వాడు చేసింది చూడండి 18వ వచనంలో, ఇశ్రాయేలు అట్లా చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. 19వ వచనం, మోషే అంటున్నాడు, దీనిలో ఏమియు ఉదయం వరకు ఎవరునూ మిగిల్చుకొనకూడదు. దీనిలో ఏమియు ఉదయం వరకు ఎవడనూ మిగిల్చుకొనకూడదు. పైనేమో దేవుడు చెప్పాడు, క్రిందేమో దేవుని సేవకుడు చెప్పాడు. దేవుని మాట వినలా, దేవుని సేవకుని మాట వినలేదు. కానీ వాళ్ళ యొక్క కక్కుర్తి పడినటువంటి జీవితం ఎలా నిరాశగా మిగిలిపోయిందో చూద్దాం. ఇక్కడ 20వ వచనం, అయితే వారు మోషే మాట వినలేదు. కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు బట్టి కంపు కొట్టెను. దేవుడు చేయవద్దన్న పని చేస్తే జరిగే నష్టం ఇల్లంతా కుళ్ళిపోయిన కంపు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని మాట వినకపోతే, దైవజనుని యొక్క మాటకు మనము గుర్తించకపోతే కలిగే నష్టమదే, దుష్టుడు పెట్టే కష్టమదే, కంపు. రేపటిని గురించి చింతించవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని అపోస్తలుడైన పౌలు తన పత్రిక పట్టణంలో అంటాడు కదా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 25వ వచనం నుండి మనం చదువుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. దేవుని పరిశుద్ధాత్మ మనము కలిగి ఉన్నప్పుడు, ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని మనం ఈ లోకంలో జీవిస్తామన్నప్పుడు క్రమముగా నడుచుకుని ఆలోచన బుద్ధిని మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. క్రమమైన జీవితం లేకపోతే అక్రమస్తులకు దేవుని రాజ్యములో స్థానము లేదు. అక్రమము చెయ్యవలన మీరెవరో నాకు తెలియదు అని అనిపించుకునే దినము రాబోతుంది. నిన్ను క్రమమైన స్థితిలో పెట్టి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఒక విలువైన మహిమలోనికి నడిపించగలిగి పరిశుద్ధాత్మను నీవు కలిగి ఉంటూ ఉన్నావా? ఆలోచన చేద్దాం. ఎవడైనా నా ఆత్మ లేనివాడైతే
వాడు నావాడు కాడంటున్నాడు. ఈ రోజున దేవుని ఆత్మ లేకుండా శారీరకంగా నీవు యెహోవాకు సంబంధమైనటువంటి పనికి మాలిన జీవితాన్ని నీవు జీవిస్తూ లోకాశలతో దేవుని యొక్క ఆత్మను ఒకవేళ నీవు చల్లార్చుకుంటున్నావేమో. ఎవరికి నీవు ప్రాధాన్యతనిస్తున్నావు? లోక సంబంధమైన ధనధాన్యములతో, లోక సంబంధమైన ఐశ్వర్యములతో దేవుని యొక్క ఆత్మను నీవు లేకుండా ఒకవేళ శరీరానుసారంగా నీవు జీవిస్తే శరీరానుసారులు దేవుని రాజ్యానికి ప్రవేశం లేదండి. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాను 6వ అధ్యాయం 8వ వచనం, ఎలా అనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పట్టపోయిను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటపోయిను. అవునండి, ఈ జీవితం ఒక పొలం లాంటిది. ఈ జీవితం ఒక పొలం లాంటిది. ఆ పొలాన్ని ఆత్మీయ జ్ఞానంతో మనం పండించాలి. కానీ ఈ జీవితం అనేటువంటి పొలంతో ఆటలాడకూడదు. ఆటలాడుతూ పనిచేసేవాడికి కూలి రాదు, పంట రాదు, అంత నష్టమే. కానీ మెలకువ కలిగి దేవుని ఆలోచన కలిగి ఈ శరీరం అనేటువంటి ఈ ఆత్మీయ పొలాన్ని దేవుని జ్ఞానముతో దేవుని ఆత్మతో మనము పండించినప్పుడు మనలో ఆత్మ ఫలాలు ఫలించగలిగే అవకాశము ఉంటుంది. ఆత్మ ఫలాలు మనలో ఫలిస్తే పరలోకపు దేవుని మనసు ఎంత సంతోషపడుతుంది. కాబట్టి ఆత్మీయ ఫలాలు ఫలించాలంటే మనం ఈ లోక సంబంధమైనటువంటి ధనధాన్యాలకు ఐహిక విచారాలకు మనం దూరంగా ఉండాలి. దేవా, నీవే నాకు కావాలయ్యా, నీ కృప మీద ఉండే మనసు నాకు కావాలయ్యా, నీవే నాకు ఆధారము. దావీదు అంటాడు, నీవు నాకు ఉండగా లోకములో నుండి ఏది నాకు అక్కరలేదు అంటాడు. అవునండి, మన అవసరాలు గుర్తించినది, మన అక్కరలు ఎరిగినది. గత వారములో ఆ తిరిగి వచ్చిన వాడు నాకు దేవుడే కావాలని ఇష్టపడ్డాడు, నాకు దేవుడే కావాలని కోరుకున్నాడు. అతని యొక్క ఆధ్యాత్మిక జీవితం, అతని పేరు జీవగ్రంథంలో వ్రాయబడింది. పరలోకమనిచ్చే రాజ్యానికి వారసుడుగా ఉండగలిగే కృప అతనికి దొరికింది. కాబట్టి ఈ పరిశుద్ధ ఆదివారం ఈ ఆరాధనలో నీ మనసులో దేనిని కోరుకుంటున్నావు? ఒకవేళ ధనం మీద ఉంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు కూడా అక్కడే ఉంటుందని వాక్యములు మనం చూస్తాం. 6వ అధ్యాయం 21వ వచనంలో నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ హృదయము కూడా అక్కడే ఉంటుందని వాక్యములో ఉన్న లేఖనాన్ని మనం గమనిస్తాం. కాబట్టి ఈ పరిశుద్ధ ఆరాధన రెండు ఉన్నాయి. ఒకటి ప్రక్క ధనము, ఒక ప్రక్క దేవుడు. ఏది ప్రాముఖ్యమైనది? ఏది మన జీవితంలో మనకు ఆధారము? డబ్బు ఉండొచ్చు, కావాలి. మొన్న కరోనా లాక్డౌన్ టైంలో పేపర్లో కూడా చూశాను. గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, అబ్బో చాలా గొప్ప, ప్రపంచంలో మిలియన్ కోట్లు కలిగిన వాడు. తన 2 కొడుకులకి కరోనా వచ్చింది. ఎన్నెన్నో పెద్ద పెద్ద హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు. లక్షల డబ్బులు ఖర్చు పెట్టాడు, కోట్లు. కానీ 2 కొడుకులు చనిపోయారు. లోపలికి వచ్చి ఆ బీరువాలు, ఆ తలుపులు పగలగొట్టి ఆ లోపల ఉన్న ధనాన్ని ఒక మూటలో వేసుకొని రోడ్డు మీద పారబోసాడు. అన్నాడు, నా కొడుకుల ప్రాణాలు కాపాడలేని ఈ ధనము ఎందుకు? నా కుటుంబాన్ని కాపాడలేని ఈ డబ్బు ఎందుకు అని దానిని అసహించుకున్నాడు. చివరికి దేవుడి శాశ్వతం అనుకున్నాడు. చివరికి దేవుని హస్తాలే ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఎరిగి ఉన్నాడు, గుర్తించాడు. లోకాన్ని, లోక సంబంధమైన సంపదలు విడిచిపెట్టి ఏ సంపద అయితే ఈ భూలోకంలో దేవుడు సృష్టించాడో ఆ సంపదలకు కర్తనేటువంటి యేసయ్యను గుర్తించాడు. ప్రభు బిడ్డగా ఆయన మార్గంలోనికి రాగలిగాడు. ఈ ఉదయకాల సమయంలో వద్దండి, ఇవన్నీ గతించిపోయాయి. పరదేశులము ప్రియులైనటువంటి పాటలో ధనధాన్యములు తరగక మనము
పనిపాటలు పోయే అని అంటాడు. ఎంత ధనమున్నా, ఎంత ఐశ్వర్యం సంపదలు ఉన్నా అవన్నీ తరిగిపోయేవి, కానీ దేవుని కృప మాత్రము తరిగిపోయేది కాదండి. అది శాశ్వతమైనటువంటిది. అది మన జీవితంలో కలకాలము మనల్ని ఆదుకునే ఘనమైన కృప. ఆ కృపనే కోరుకుందాం. ఆ కృపగల దేవుని యొక్క స్వాధీనములోనే ఆయన బిడ్డలంగా ఉందాం. అట్టి కృప, అట్టి ధన్యత పరలోకపు దేవుడి పరిశుద్ధాత్మ తండ్రి మనకందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని కృపా సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమెన్. దేవా నాయనందు ఏది ప్రాముఖ్యమో, ఏది మాకు అవసరమో మీ వాక్యం ద్వారా సూటిగా నేను చెప్పాను. ఈ లోకంలో ఉన్న సంపదల కంటే మీ శిలువ మార్గని మీరే మాకు కావాలయ్యా. నీవు లేకుండా ఈ లోకంలో ఏది ఉన్న సున్నా వ్యర్థమయ్యా. ఒకరు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణాలను పొందుతుంటే వారికి ప్రయోజనం. తన నాణ్యత లేకపోయిన పర్లేదు, కానీ నిత్యమైన నీవు మాకు కావాలి. నిత్య రాజ్యంలో ఎదురు సంతోషించగలిగే ఆ స్థానంలో నడిపించే నీ కృప మాకు కావాలయ్యా. అట్టి మనసు వచ్చి అట్టి స్థిరమైన విశ్వాసమైనా మేము నిలకడగా విశ్వాసమైన ధైర్యం కలిగి మేము ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఈ రోజు సమానమైన వాటిని చూసి చిందించి ఆ విశ్వాస స్థితి మాకుందయ్యా. మీ కృపకు విశ్వాసాలు మమ్మల్ని స్థిరపరిచి వాక్యమని పండ మీద మాటలు నిలకడగా ఉన్నట్టు సహాయం చేయాలి. వీళ్ళ వాక్య మమ్మల్ని దీవించాలని యేసయ్య నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన మా తండ్రి, కృపగల దేవా, మీకు శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ఈ పరిశుద్ధ ఈ మూడవ వేళ మీ వాక్యుల ద్వారా సూటిగా మమ్మల్ని అడుగుతున్నారు. ఏది ముఖ్యమో, తన దైవమా? ధనాన్ని ఆశించిన అనేకులు నిజమైనది ప్రవేశించలేకపోయారు. మీ శ్రద్ధని ఆశించిన అనేకులు వారి పేరులు జీవనంలో రాయబడ్డారు. మిమ్మల్ని ఇష్టపడే మనసు మాకు కావాలయ్యా. మిమ్మల్ని కోరుకునే మనసు మాకు కావాలయ్యా. తండ్రి దీవించండి. మీరు ఐశ్వర్యమును సంపాదించడానికి మీరు ఆశపడదు. అటు అభిప్రాయం దాన్ని విడిచిపెట్టండి. అది రెక్కలు కలిగి ఎగిరిపోతుందని
సాగతిలో మీరు మాట్లాడారు. అవునయ్యా, ఈ లోకంలో ఎన్ని సంపదలు ఎన్ని ఐశ్వర్యాలు ఉన్నా అవి మా ప్రాణాన్ని కాపాడలేదు. అది నిత్య మహిమలోకి మమ్మల్ని చేర్చలేదు. కానీ నీ పరలోకపు దివ్య సన్నిధి మాత్రమే నీ యొక్క మహిమలోకి చేర్చగలిగి ఆ కృపణైన మాకు కావాలి. యేసయ్య, ఈ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని ఎంతో మంది వెలుగులైపోయారు, విశ్వాస జీవితంలో పాడైపోయారు, చెడిపోయారు. అది వారి కడుగులు తెరవండి. ఈ సమయంలో మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని నియమించారు. ప్రతి ఒక్కరి మీద మీ ఘనమైన మీ కృపగల హస్తాలు చాపి వారి బిడ్డలకు వారి కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నా. మీ పరిశుద్ధ ఆరాధన చంద్రులని పెద్దలని అయ్య స్త్రీలని పురుషులని యవనస్తులని ప్రతి ఒక్కరిని మీరు పేరు మీరు దీవించమని ప్రార్థిస్తున్నా. ఎవరైతే ఈ సన్నిధి రాలేకపోయే వారిని క్షమించాయి. మీ బిడ్డలకు అయ్యా ఇకనైనా మీకు లోబడి ఈ కరోనా భయంకరమైనబడి ఈ యోజనాలు ఇకనైనా మీ వాక్యం యొక్క విలువను గుర్తించి నాకు దేవుడే కావాలి, నాకు దేవుడే అవసరమైనటువంటి అవగాహన ఆలోచన మీ బిడ్డలు కలిగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా సాక్షి సంఘాన్ని దీవించండి, సంఘంలో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మీ పనులకు దీవులు సరుకులు మీరు కుమారించమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, అస్వస్థతగా ఉన్నా, రకరకాల వ్యాధులతో బాధపడుతున్న మీ బిడ్డల పక్షంగా ప్రార్థిస్తున్నాను. కొందరు జ్వరాలతో ఉన్నారు ప్రభా, అటు వారిని మీరు స్వస్థపరచండి. గాయాలతో ఉన్న మీ హస్తములు చాపి వారిలో ఉన్న ప్రతి వ్యాధిని ప్రతి బలహీనతను యేసుక్రీస్తు నామములో మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా సహాయించండి. మీ నామములో కరోనా వైరస్ స్థితిలో ఉన్న ఆ బిడ్డల ప్రభు మీరు కలిగించి కాపాడండి. మీ పరిశుద్ధమైన శిల్వకాన్ని వారికి ఆపదిస్తున్నాను. వారి క్షేమమైన ఆరోగ్యమైన సమాధానం ఎవరిని మీ బిడ్డలు కలిగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా సహాయించండి. ప్రియ ప్రభువా, మీ నామములో ప్రభువా చదువుకున్న విద్యార్థులను దీవించండి. వారికి చదువులో వెలుగుబడి సహాయించండి. ప్రియపడిన ప్రభు సచివాలయం ఉద్యోగాలకు పరీక్ష రాయబోతున్న బిడ్డలను దీవించండి. మీ ప్రభుత్వ కృప జ్ఞానంతో మీరు వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా సహాయించండి. ఎవరి ప్రార్థిస్తున్నాను. ఎవరి కాలంలో బిడ్డలను దీవించండి. దేవులకు సమానమైన పాపమని వారిని దేవులకు సమానమైన పాపమని దొరకబడి బిడ్డలకు పట్టుకున్న వారికి ప్రత్యేక వర్షమని ప్రార్థిస్తున్నాను. అయ్యా సహాయించండి. వివాహ వయసులో ఉన్న బిడ్డలకైనా ఆశీర్వాదకరమైన దీవెనకరమైన బాల్య భాగస్వాములను బిడ్డలకు సిద్ధపరచమని వేడుకుంటున్నాను. అయ్యా సహాయించండి. ప్రియ ప్రభువా, మీ నామములో మా ప్రియ సంఘటనలు మరి కొందరు దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారయ్యా. దూర ప్రాంతాల్లో ఉంటే మనం మా ప్రియ బిడ్డలందరూ దీవించడం తీసుకొని సమర్పించడం. అయ్యా సహాయించండి. మీ నామములో బిడ్డలు ఆయా రకాల పండుగ పెడుతున్నారు, నాలుగు వేసి పండుగ పెడుతున్నారు, నాలుగు పీకులు పండుగ పెడుతున్నారు, పిండి వేసి పండుగ పెడుతున్నారు. వారు చేసే ప్రతి ఒక్క పనులు పెరుగుతుంది. వారికి ఆరోగ్యంలో శక్తిలో బలం వివిధ కలిగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా సహాయించండి. ఎవరైతే అవసరాలు ఉన్నారో సంస్థలు ఎదిగిన దేవా మీకే ఉన్నామైనా అయ్యా మీ సందర్భంలో బిడ్డలు సమర్పించిన కాలు దీవించయ్యా. సమర్పించిన ప్రతి హస్తాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మీ ప్రజలకు దీవెన ప్రతి ఒక్కరి మీద అధికంలో సహాయం చేయడానికి మీ స్వతంత్రం సమర్పించుకున్నాను. మీ యొక్క సమర్పించడం దీవించయ్యా. వారికి నిర్ణయించినైనా అడుగులుగా వదిలినట్టు సహాయం చేయడానికి ఉన్నాను. కోడి గుడ్లకు పదార్థాలకు సమర్పించిన ఆ వ్యక్తులను దీవించండి. ఆ కోడి సంతానాన్ని ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నాను. అయ్యా సహాయం చేయండి. ఈ కరోనా భయంకరమైనటువంటి దినాల్లో అందరికైనా ఆరోగ్యమైన కృపాక్షేమాలు ఆశీర్వాదాలు మీ ప్రజలకు దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా సహాయం చేయండి. గర్భిణీ బిడ్డల పక్షంగా ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలకు ఆరోగ్యం చేయండి. బాలింతల పక్షంగా ప్రార్థిస్తున్నాను. తల్లి బిడ్డలపై మీరుగడి ఆరోగ్యమైన ఆశీర్వాదాలతో మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. సంతానం నిరాశతో ఉన్న నిరీక్షణలో ఉన్న మీ బిడ్డల పక్షంగా ప్రార్థిస్తున్నాను. ఆశీర్వాదకరమైన దీవెనకరమైన కృపా బహుమానాలు ఈ బిడ్డలకు కలిగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా సహాయం చేయండి. ఈ పరిశుద్ధ ఆదివరణ మీ బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. మీ బిడ్డలందరినీ ఒక్కొక్కరిని దర్శించడం ఆయన ఆశీర్వాదకరమైన మీ బిడ్డలకు దిగడంతోనైనా వారిని అలంకరించమని ప్రార్థిస్తున్నాను. రాబోయే ఈ వారమంతా అనుదిన కృపాక్షేమాలతో అనుదిన ఆశీర్వాదకరమైన మీ దైవిక మీ కృపా బాహువులను బిడ్డలకు మీ వాదుల దేవతని బలపరిచి సహాయం చేయండి. సంఘవంతుడికి అగ్రిమెంట్ చేయండి. మీ సన్నిధి సమాధాన ప్రకారాలు సంఘవంతుడిని స్థాపించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి మీద ఈ ప్రభుత్వ ఆదివారం మీ గొప్ప దీవెన మీ కైకర్యాల కృపైన
ఈ బిడ్డలమైన మాకు అందరికీ రక్షమని గ్రామీణ కృపాక్షమలతో మీరు వాదుకొని మీరు బలపరిచి సహాయించమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించబడి వారి వెనుక పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ గాత్రముగా మీ చిత్తపరకున్న నడిచుటకున్నగా ఆయన పట్టువచ్చేయండి. ఆయన ప్రదర్శనని క్షమించబడినట్టు మా పాదలను క్షమించండి. మమ్మల్ని పెంచండి. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే తండ్రి. ఆమేన్. వందనాము నాడుము ప్రభు ప్రభు వందనాము నాడుము ప్రభు ప్రభు వందనాము నంబినాయ శోధముడా సన్నిధిగా నీకు సమాధానం వచ్చేది కాక.